సెకండ్ లవర్ మీద పెట్టిన కేసు ఏమైంది? కేసు ఏం కంప్లైంట్ పెట్టారా లేదన్న విషయం మా డాడీ చూసుకుంటాడని చెప్పాను అంతే. మీ మామగారు కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చాడా ఇయ్యలేదా మా మిస్సెస్ అన్నది. వాడెవడో ఫోన్ చేసిండు, వాడిని మా డాడీ చూసుకుంటాడు, కేసు పెడతాడు అది అని చెప్పి తెలియనట్టుగా యాక్టింగ్ చేసింది. మీరు నమ్మారు? నేను నమ్మాను. సరేలే అని చెప్పి పెళ్ళి అయింది కొత్తలే, మళ్ళీ ఫ్యామిలీ డిస్ప్యూట్ చేసుకోవడం ఎందుకు, ఆమె రియలైజ్ అయితే చాలు అని అనుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత కన్సీవ్ అయింది. మంచిగానే ఉన్నాము. ఒక పని మనిషిని పెట్టాను. ఆ పని మనిషి కూడా మాకు తెలిసిన ఆమె, మా ఊరు దగ్గర ఆమె కూడా బాగానే చూసుకున్నది. అదంతా అయిపోయింది. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు పట్టించుకోలేదు. ఆమెకు ఫ్రూట్స్ కావాలన్నా పళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా ప్రతిదీ తీసుకొచ్చి తినిపించి తాపించడాన్ని. ఫస్ట్ డెలివరీ వాళ్ళే చేయించారా మీరు చేయించారు? నేనే చేపించుకున్నాను. కానీ లాస్ట్ ఒక 1 month 9th month 8th month ఆ టైం ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే సరే వెళ్ళని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నేను తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్లో డెలివరీ చేయించాను. డెలివరీ చేసిన తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది తనకు తోడుగా, నేను కూడా ఉన్నాను. తర్వాత ఇంకొక పర్సన్ కూడా మా మిస్సెస్ వాళ్ళ మరిది, అంటే మొత్తం మా మిస్సెస్ తోటి 4. ఫస్ట్ అమ్మాయిని నేనే చేసుకున్నా, థర్డ్ అమ్మాయిని వేరే అబ్బాయి చేసుకున్నాడు. ఆయనే కూడా వచ్చాడు తను అక్కడికి రైల్వే హాస్పిటల్కి. వచ్చిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే, బాబుకు పాలు పట్టకు అందం పోతుంది అని అన్నది. అందం పోతుంది అని అంటే అసలు డాక్టర్స్ నాకు కూడా తెలియదు అప్పుడు, కొత్త నాకు అసలు ఏం అవగాహన లేదు. అంత అందగత్తా మీ ఆవిడ? అందం పోయే అంత? మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ అంటుంది. అనేసరికి పాల ప్యాకెట్ తీసుకొచ్చి, అదే పాల డబ్బా తీసుకొచ్చి తాపి అని అంటే నాకు తెలియదు. పక్క మట్టులు అందరూ నేను చెప్పాను ఇట్లా పాలు పట్టి అంటే పట్టియట్లేదు అని అంటే, అట్లెట్లా అని చెప్పి పక్క మట్టు ఉన్న వాళ్ళు తిట్టారు. మా మిస్సెస్ని తిట్టారు, తర్వాత మా అత్తమ్మని తిట్టారు. తిట్టి పాలు పట్టించారు. పాలు పట్టించిన తర్వాత నార్మల్ అయిపోయింది. మా మిస్సెస్ వాళ్ళ మమ్మీకి నాకు గొడవ అయింది. నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, నా కొడుకు పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగాను. అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ జరిగింది. ఒక 1 వారం రోజులు 10 రోజులు ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాజిపేటకు తీసుకుని వెళ్ళారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి. నాకు అదే టైంలో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాకు హుబ్లీకి కర్ణాటక స్టేట్కు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో చిన్న క్లాషెస్ ఉన్నాయి, మా మిస్సెస్ తోటి తర్వాత మా అత్తమ్మతోటి. దీనివల్ల అయిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నా అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. పాలు ఇస్తే అందం పోతుందని మీ అత్తగారు అన్నారని మీకు ఎలా తెలుసు? నా ముందే కదా అన్నది. నాకు తెలియదు. అంటే అప్పుడు దాని ముర్రు పాలు అంటారు ఏమంటారు నాకు తెలియదు. ఆ పాలు తాపిస్తే ఏమైనా అవుతుందేమో నాకు తెలియక నేను ముందే డాక్టర్ చెప్తారు అవి చాలా ఇంపార్టెంట్ అని. యాంటీబయాటిక్ అవి చాలా రకాలుగా ఎన్నో రకాల జబ్బులకి నివారణకు ఉపయోగపడతాయి అవి. అవునవును. అంతా అయిపోయిన తర్వాత నేను కర్ణాటక ట్రాన్స్ఫర్ అయిన కర్ణాటక హుబ్లీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ తరచూ నాకు ఏం చెప్పేది అని అంటే, మీ మామయ్య ఉంచుకున్నాడు, నమ్మల్ని పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, నువ్వు కొడుకువైనా నువ్వే, అల్లునివైనా నువ్వే, ఇంటికి పెద్దోని నువ్వే, నా పెద్ద బిడ్డను చేసుకున్నావు కాబట్టి నువ్వు అడగాలి అని చెప్పి మా అత్తమ్మ ఫోర్స్ చేసింది. తర్వాత మా 3 మరదలు, మా మిస్సెస్ కూడా ఫోర్స్ చేసింది అన్న. మీ మామగారిని నిలదీయమని చెప్పి. నిలదీసావా? నేను నిలదీయలేదు. నేను ఏమన్నానంటే, నేను తెలియకంటే నాకు ఈ స్టోరీ తెలియక నేనేదో మ్యారేజ్ చేసుకున్నా, సరే అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంకా నీకు 3 అమ్మాయిలు ఉన్నారు. ఆ 3 అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ముందుకు రారు, నీ పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి నేను చెప్పాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నీకేం అవసరం? పెళ్లి చేసిన అంతవరకే నువ్వు అల్లునివా? అల్లు లెక్కనే ఉండు, నీ విషయంలో నీ జోక్యం చేసుకుంటే నన్ను అడుగు అని ఎవరన్నారు? మా మామయ్య అన్నాడు. అన్న తర్వాత ఇక 1 అనలేదు 2 అనలేదు. తర్వాత నేను అక్కడ ఉండడం కూడా నాకు ఇష్టమని. ఓ పక్కన మీ అత్తగారు మీకు పెద్దగా సపోర్ట్ చెయ్యట్లా లేదు, ఆవిడకి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? బతిలాడింది. మా మిస్సెస్ నాకు ఫోర్స్ చేసింది కదా. ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయితే అనవసరంగా అన్నారు. ఇంక మీరు వచ్చేసారు. ఎందుకు వచ్చేసిన తర్వాత మళ్ళా తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కర్ణాటక నుంచి వెళ్ళి మా అత్తగారింటికి వచ్చినప్పుడు, వీడు చెప్తే వినట్లేదు, వీడిని చంపాలి ఎట్లయినా చేసి. ఎందుకు? మా అత్తమ్మ ఉన్ను తర్వాత మా మిస్సెస్, దాంట్లో ఇంక్లూడింగ్ మా మిస్సెస్ కూడా ఉంది దాంట్లో ఆ టైంలో. అన్న తర్వాత నేనేమన్నాను, పిల్లలు పోతే పిల్లలు సంపాదించుకోవచ్చు, భార్య ఒకవేళ పోయినా భార్యను కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు, కానీ తండ్రి పోతే తండ్రి రాడబ్బా, తండ్రిని చంపుకోవద్దు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్తే తండ్రిని వాళ్ళ డాడీనే చంపుకోవడానికి మా అత్తమ్మ కూడా తయారైపోయింది. వాళ్ళ 3 పిల్లలు. నేనేమన్నాను, మీ డాడీ అత్తమ్మ మీ మామయ్యను మీ భర్తను చంపితే మరి నీకేమొస్తుంది అని అడిగిన. ఆమె అంటేది ఏమంటది అని అంటే, నాకు పెన్షన్ వస్తుంది వాడిని చంపితే. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన రైల్వేలో. అలా డబ్బులు వస్తాయని మీ మామగారిని చంపితే నెక్స్ట్ నువ్వేగా.
అయితే నాకు పెన్షన్ వస్తుంది, నా చిన్న కూతురుకు జాబ్ వస్తుంది అని చెప్పి తను అన్న తర్వాత ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. తర్వాత మా అత్తమ్మకి చెప్పాను. చంపే ప్లాన్ కూడా చెప్పారు మీకు? ఎలా చంపేద్దాం అనుకున్నా? చెప్పారు. అంటే ఏమని చెప్పారంటే, ఎవరన్నా మాట్లాడదాము, ఒక 2-3 లక్షలు ఇద్దాము, నీ డబ్బులు అరేంజ్ చేస్తాను. మర్డర్ కేసు అవుతుందిగా. నేను అది చెప్పాను, మీ గురించి నేను జైలుకు పోను, నాకు అవసరం లేదు, మీరు ఎటన్నా సావండి, నాకు సంబంధం లేదు అని చెప్పి. బతికే ఉన్నారా ఇప్పుడు? ఉన్నాడు. ఆయనకు చెప్పాను, ఈ విషయం కూడా చెప్పాను. ఎంతైనా పిల్లనిచ్చినోడు కదా నాకు, మా మామయ్య అవుతాడు కదా అని చెప్పి ఉద్దేశంతో మా మామయ్యకి చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇప్పుడు మీ అత్తమ్మ తర్వాత నీ 4 అమ్మాయిలు నేను చంపడానికి ప్లాన్ చేస్తాను నాకు చెప్పారు. నిన్న ఎట్లాగో నమ్మడం మీ మామయ్య. అయితే చెప్తే తమ్ముడు నీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరు? మీ అత్తగారుని మీ భార్య మీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరికో 2 లక్షలు ఇచ్చే బదులు నీ ద్వారా నడిపిద్దామనా ఈ కార్యక్రమం? కాదు సార్, జనాల్ని ఎత్తకమని. జనాల్ని వేరే వాళ్ళని ఎవరన్నా చూడండి. లేదు నన్ను కాదు, అతన్ని కాదు, సపోర్ట్ చేయమంటున్నారు. నన్ను ఓన్లీ సపోర్ట్ చేయమంటున్నారు. నాకు సపోర్ట్ అవసరం లేదు. మీరు వెళ్ళి మీ మామగారికి చెప్పేస్తారు అని నమ్మకం వాళ్ళకు ఉందా? చెప్పేసాడుగా. మీరు చెప్పేశారు, మీ మీద అంత నమ్మకం ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ నేను అడిగాను కదా, ఫస్ట్ గొడవైంది కదా మా మామయ్యకి నాకు, నువ్వెవరు నన్ను అడగడానికి, ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తాడు చంపడానికి కూడా అని చెప్పి అనుకున్నారేమో తెలియదు. అయితే నేను పోయి మా మామయ్యకి చెప్పాను. రియాక్షన్ ఏంటో చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు, ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారు అది నాకు తెలుసు ఈ విషయం. అందుకే కదా నేను వేరే వాళ్ళని ఉంచుకున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అన్నం తినడు ఇప్పటికి ప్రెసెంట్. మా అత్తగారి చేతితో అన్నం తినడు. వేరే ఇంకొక ఆమెను ఉంచుకుంటే ఆమెను ఎట్లా ఉంచుకున్నాడు అంటే, ఆయన కూడా రైల్వేలో జాబ్ చేస్తాడు. అజాత పురుషుడు, ఎప్పటి నుంచి ఎన్ని సాగు కార్యక్రమాలు బతికాడో. ఏం మేడం ఇది అంతే కాదు, ఎన్నిట్లో కలిపారు తల్లి కూతురు. సార్ ఆయన స్టోరీ పక్కన పెట్టండి సార్, మీ బాధ ఏంటి? అంటే నా బాధ ఏంటంటే, వాళ్ళు అట్లా చేశారు, 3 అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ధైర్యంగానే భోజనం చేశారు? నేను తినలేదు ఎప్పుడు వాళ్ళ ఇంటికి. నేను నాకు భయం వేసింది, వాళ్ళ తండ్రినే చంపుతాను. తర్వాత మీ మామ మీ ఇంట్లో తిండు, మీరు మీ ఇంట్లో తినరు, మగవాళ్ళే తినరు అక్కడ. వాళ్ళ ఇంట్లో తినాడు సార్. వాళ్ళ అత్తగారి ఇంట్లో నేను తినడం బంద్ చేసా, వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసా. వస్తే రోడ్ మీద ఉంటాను, హోటల్లో తింటాను, బయటకు వచ్చేస్తా. మీ ఆవిడ మీద మీకేం డౌట్ ఏం లేదు? మా మిస్సెస్ అట్లా అని నాకేం అనిపించలేదు ఎప్పుడు కూడా, పర్వాలేదు. లవ్ మ్యారేజ్ చేసుకుని ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్, అది నాకు సంబంధం లేదు. నా భార్య, నా పిల్లలు, నా సంసారం బాగుంటే చాలు అని చెప్పి నేను అనుకున్నాను. వెరీ గుడ్. తర్వాత అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కి చెప్పాను, మీ డాడీని చంపడం అయితే కరెక్ట్ కాదు. ఇక ఆ స్టోరీ అయిపోయింది. మీ లైఫ్ స్టోరీ లాగా రండి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటక వెళ్ళిపోయాను మేడం. భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళి? భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? అక్కడ ఉన్నారు 2015 కు వెళ్ళాను. 2011 లో మ్యారేజ్ అయింది. 12 కు ఎండ్కి వచ్చేసాను, సికింద్రాబాద్కి వచ్చాను. 2015 లో బాబు పుట్టాడు. అదంతా అయిపోయింది. 15 లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా బాబు అక్కడ చిన్న కొడుకు హుబ్లీలో పుట్టాడు. 2017 లో పుట్టాడు. 17-18 అదే ఏదైనా కానీ పుట్టాడు. పుట్టిన తర్వాత మా మిస్సెస్ కు, వాళ్ళ ఫాదర్ కు, మదర్ కు ఫోన్ చేసి, దయచేసి ఇక్కడ నాకు ఎవరు తెలియదు, కాని దేశంలో ఉన్నాను, కాని రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ భాష తెలియదు, కర్ణాటక లాంగ్వేజ్, కాబట్టి దయచేసి ఇక్కడికి అత్తమ్మను గాని లేదా మీరు గాని రండి అని చెప్పి మా మామయ్యని రిక్వెస్ట్ చేశాను. మీ అమ్మా నాన్న పిలవచ్చు కదా? పిలుచుకున్నాను. చెప్తాను, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వాళ్ళ తల్లి దాంట్లోనే ఎక్కువ ఇష్టపడతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.